మన సభల కొరకు వేసుకున్నటువంటి ప్రత్యేకమైన పాటల షీట్లో నుంచి 8వ కీర్తన పాడుకుందాం. స్తుతి కీర్తన. నీ సాటి దేవుడు లేడయ్యా, నీలాటి దేవుడు లేడయ్యా, నిన్నే స్తుతింతునయా యేసయ్యా, నిన్నే సేవింతునయా, నిన్నే స్తుతింతునయా యేసయ్యా, నిన్నే సేవింతునయా. నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన దుర్గము, నీవే నా మార్గము, సత్యము, జీవము, నీవే నా రక్షణ, విమోచన దుర్గము. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును. నిన్నే స్తుతింతునయా యేసయ్యా, నిన్నే సేవింతునయా, నిన్నే స్తుతింతునయా యేసయ్యా, నిన్నే సేవింతునయా. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు ఇవే బలిగా మారావు. ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచావు, మమ్మును కాపాడుటకు ఇవే బలిగా మారావు. నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా, నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును, ఆరాధింతును నిన్నే, ఆరాధింతును. నిన్నే స్తుతింతునయా యేసయ్యా, నిన్నే సేవింతునయా, నిన్నే స్తుతింతునయా యేసయ్యా, నిన్నే సేవింతునయా.
వెదకకపోయినా నన్ను వెదకితివి, నే ప్రేమించకపోయిన నాకై ప్రాణం పెట్టితివి. నేను వెదకకపోయినా నన్ను వెదకితివి, నే ప్రేమించకపోయిన నాకై ప్రాణం పెట్టితివి. నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. నీలాంటి దేవుడు ఎవరయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును. నిన్నే స్తుతింతునయా యేసయ్యా, నిన్నే సేవింతునయా, నిన్నే స్తుతింతునయా యేసయ్యా, నిన్నే సేవింతునయా. నీవే నా మార్గము సత్యము జీవము, నీవే నా రక్షణ విమోచన దుర్గము. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. నీ సాటి దేవుడు లేడయ్యా ఈ జగమందు, నీలాంటి దేవుడు లేడయ్యా. ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును, ఆరాధింతును నిన్నే ఆరాధింతును. నిన్నే స్తుతింతునయా యేసయ్యా, నిన్నే సేవింతునయా, నిన్నే స్తుతింతునయా యేసయ్యా, నిన్నే సేవింతునయా. ప్రభునందు ప్రియులారా, మన మధ్య రాపర్ల పరిసర ప్రాంతాల్లో సేవ చేస్తున్న దైవ సేవకులు లూకా గారు వచ్చి ఒక 2 కీర్తనలు పాడవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. స్థానిక సంఘ పెద్దలకు, గ్రామస్తులకు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో మరొక కీర్తన పాడుకొని దేవుని మహింపరచుకుందాం. హృదయపు కోవెలలో నిన్నే కొలిచేదా యేసయ్యా, హృదయపు కోవెలలో నిన్నే కొలిచెదా యేసయ్యా, హృదయపు కోవెలలో నిన్నే కొలిచెదా యేసయ్యా. కన్నీటితో నిన్నే అభిషేకించేదా, కన్నీటితో నిన్నే అభిషేకించేదా, మనసార పూజింతును, మది నిన్నే ధ్యానింతును, మనసార పూజింతును, మది నిన్నే ధ్యానింతును. దేవా రావా ఈ దీన హృదయము పిలచే, దేవా రావా ఈ దీన హృదయం
మదివీనై పలికింది నీ రాగమై హృదయపు కోవెలలో నిన్నే కొలిచెద యేసయ్యా ఎండిన నా హృది నేలపైన ఎండిన నా హృది నేలపైన అమృతధారలు కురిపించితివి మోడు బారిన నాయి బ్రతుకును మోడు బారిన నాయి బ్రతుకును చిగురింపచేసిన కరుణామయా వెలిగింపచేసిన తేజోమయా చిగురింపచేసిన కరుణామయా వెలిగింపచేసిన తేజోమయా దేవా రావా ఈ దీన హృదయము పిలచే దేవా రావా ఈ దీన హృదయము పిలచే మీటింది మదివీనై పలికింది నీ రాగమై మీటింది మదివీనై పలికింది నీ రాగమై హృదయపు కోవెలలో నిన్నే కొలిచెద యేసయ్యా సాగెద నీతో జీవితమంతా సాగెద నీతో జీవితమంతా శ్రమలు ఎదురైన గాని మంచి పోరాటమును పోరాడి మంచి పోరాటమును పోరాడి నా పరుగుతూదా ముట్టింతును నీవే నా గురిగా సాగేదను నా పరుగుతూదా ముట్టింతును నీవే నా గురిగా సాగేదను దేవా రావా ఈ దీన హృదయము పిలచే దేవా రావా ఈ దీన హృదయము పిలచే మీటింది మదివీనై పలికింది నీ రాగమై మీటింది మదివీనై పలికింది నీ రాగమై హృదయపు కోవెలలో నిన్నే కొలిచెద యేసయ్యా హృదయపు కోవెలలో నిన్నే కొలిచెద యేసయ్యా కన్నీటితో నిన్నే అభిషేకించేద కన్నీటితో నిన్నే అభిషేకించేద మనసార పూజింతును క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో
కూడి వచ్చిన అందరికీ కూడా ప్రభునామలో ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఉదయం నుంచి కూడా ఏకదాటిగా దేవుని వాక్యం వింటున్న మీ అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. దేవుని సేవకులు కూడా ఆత్మపూర్ణులై దేవుడు వారి నోట నుంచినటువంటి వర్తమానాలు మనకు తెలియచేస్తున్నటువంటి గొప్ప సంగతిని బట్టి కూడా మనం ప్రభుని ఘనపరిచి స్తుతించి కీర్తించవలసి ఉందని కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. ఈ రాత్రి మన ధ్యానం కొరకు హెబ్రీలకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుతాను. ప్రార్థన చేసుకుందాం. నా వెనక మరొక సందేశం ఉంది, అందుచేత నేను నా సమయాన్ని కుదించుకుని తక్కువగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. హెబ్రీలకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం గత రాత్రి చదివాం, మళ్ళా చదువుదాం. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను, తరువాత తీర్పు జరుగును. మరలా చదువుతున్నాను. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయగల ప్రభువా, వందనాలు, స్తోత్రాలు. ఈ సభల నేపథ్యంలో 2వ రోజు రాత్రికి మమ్మలను తోడుకొని తీసుకొని వచ్చిన దానికే నీకు వందనాలు. ఈ రాత్రి ఇద్దరు సేవకులు మాట్లాడవలసి ఉంటుండగా మీ సహాయం దయచేయండి. రేపటి కొరకు కూడా మమ్మల్ని సిద్ధపరచండి. నీ సన్నిధిని ప్రేమించి నీ వాక్యం వినడానికి చేరువచ్చిన మా ప్రియులందరిని బట్టి కూడా నీకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ఈ దాసుని బలపరచమని కోరుతూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో సహాయం కోరి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. గత రాత్రి మనం ఈ వచనాన్ని చదువుకుని మనం కొన్ని తలంపులు మనం చూసాం. ఆ తర్వాత దేవుని దాసులు దాన్ని కొనసాగిస్తూ మనుషులు మరణం పొందుటను బట్టి యెహోవా సంతోషించువాడు కాదు అని అద్భుతమైన సందేశాన్ని తీసుకురాగా 7 గత రాత్రి మరి తీర్మానం చేసుకున్నారు. అది చాలా సంతోషకరమైనటువంటి సంగతి. సంఘానికి నూతనంగా ప్రభు అయిన దేవుడు 7 ఆత్మలను చేర్చినందుకై కూడా మనం ప్రభుని స్తుతించబద్దులమై ఉన్నాము అని జ్ఞాపకం చేస్తున్నా. ఇందాక ఒక అమ్మాయి బాపట్ల నుంచి నాకు ఫోన్ చేసింది మధ్యాహ్నం సమయంలో. అంకుల్, మీరు బాపట్ల వచ్చారు కదా అంది. వచ్చానమ్మా అన్నాను. అంకుల్, మీ పుస్తకం ఒకటి నేను కొన్నాను, చదువుతున్నాను. నేను బైబిల్ చదువుతున్నాను. బైబిల్ చదువుతుంటే ఎక్కడ తీసినా కూడా అన్నీ భయంకరమైనటువంటి మాటలే వస్తున్నాయి. నువ్వు చచ్చిపోతావు, నీ పరిస్థితి అలాగుండదు, నీ దీపం మారిపోతుంది, నువ్వు అలాగా ఇలాగని. ఏంటో అంకుల్, నాకు ఎలాగున బైబిల్ తీస్తే అన్నీ కూడా ఇలాంటి మాటలే వస్తున్నాయి, నన్నేం చేయమంటారు అని అడిగింది. నేను ఇలా అడిగాను, బైబిల్ ఎలా చదువుతున్నావమ్మా అని అడిగాను. కరెక్ట్గా ఆదికాండం నుంచో లేకపోతే నూతన నిబంధన గ్రంథమో జాగ్రత్తగా చదువుతున్నావా అని అడిగాను. అలా చదవటం లేదు అంకులు, మామూలుగా ఇలా మూసి ఇలా తెరుస్తున్నాను అంకుల్ అన్నాను. ఇలా మూసి ఇలా తెరుస్తున్నాను, ఎక్కడ చూసినా సరే అన్ని శాపనార్థాలే వస్తున్నాయి అన్నది. మరి ఎందుకు అలా చదువుతావమ్మా? లైన్గా చదవాలి కదా. మూసి తెరిస్తే అన్నిసార్లు మంచి మాటలు రాకపోవచ్చు. మనం రెగ్యులర్గా బైబిల్ చదువుకుంటే మనకి ప్రభు భయం లేకుండా చేస్తాడు అని చెప్పి ఇక మానే. అలాగే నువ్వు ఎక్కడో చోట మొదలుపెట్టు, ఒక పుస్తకం మొదలుపెట్టు, అప్పుడు జాగ్రత్తగా చదువని చెప్పి ఇందాక నేను ఆమెకు ఫోన్లో చెప్పాను. మీరు ఎలా చదువుతారు బైబిలు? రెగ్యులర్గా చదువుతారా? క్రమంగా చదువుతారా? ఆదికాండాన్ని నుంచి చదువుతున్నారా? పోనీ పాత నిబంధన ఎక్కట్లేదు అనుకోండి, నూతన నిబంధన వరుసగా చదువుతున్నారా? రెగ్యులర్గా మన పఠన కరెక్ట్గా ఉంటుందా? ఆలోచించాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను.
వాక్యాన్ని అక్కడ చదివితే కొన్నిసార్లు అననుకూలమైనటువంటి మాటలు మనకి ఎదురవుతాయి. అప్పుడు మనం బాధపడతాం. మా ఊరిలో ఒక ఆయన కువైట్ వెళ్తున్నాడు. ₹1,00,000 వీసా కొనుక్కున్నాడు. అర్థమైందా? ముందు రోజు మీటింగ్ పెట్టుకున్నాడు. మా సంఘంలో ఆయనే అప్పుడప్పుడు వస్తాడు, భార్య రెగ్యులర్గా వస్తుంది గనుక ఇంటి దగ్గర ప్రయాణం కొరకై కూడం పెట్టుకున్నాడు. ముందు రోజు బాగా జరిగింది. ఇంకా తెల్లారి బయలుదేరతాడనమాట. ఏమైందో తెలుసుగా, ఇక సాయంకాలం 6 గంటలకి నర్సాపూర్ టు హైదరాబాద్ ట్రైన్ దానికి వెళ్తారు. ఈ విధంగా అన్నీ సిద్ధం చేసుకున్నాడు, రెడీగా ఉన్నాడు. 5:30కి 4:30 లేక 5 ఆ ప్రాంతంలో మంచం ఎక్కి ముసుకేసుకుని పడుకున్నాడు. భార్య వంట చేస్తుంది. ఏం చేస్తున్నాడు ఈయన అని చెప్పి టీ పట్టుకుని వచ్చింది. ముసుకేసుకుని పడుకున్నాడు. ఏంటండి, ఊరు వెళ్తున్నారు కదా, ఇతర దేశానికి వెళ్తున్నారు కదా, మీరేంటి ముసుకేసి పడుకున్నారు అని అడిగింది. ఆయన ఇలాగన్నాడు, నువ్వు బైబిలో అంటావు, బైబిల్ చదివితే మేలని చెప్తావు, నేను కూడా బైబిల్ చదివాను ఇంతకు ముందే అన్నాడట. ఏం చదివారు, ఎలా చదివారు అని అడిగిందంట. అప్పుడు అన్నాడట, బైబిల్ ఇలా మూసి ఇలా తీశాను. తీయండి అందరూ. రాజులు 2వ గ్రంథం వచ్చిందంట. రాజులు 2వ గ్రంథం వచ్చిందంట. 2వ గ్రంథం దగ్గర 3వ వచనం 2వ వచనం మధ్యలో ఆయన తన దృష్టి పడిందంట. ఇది చదువుదాం అనుకుని చెప్పి ఆ వచనాన్ని చదవడం ప్రారంభించాడు. నేను చదువుతున్నాను. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నిన్న విన్నాం ఆ ప్రసంగం, నువ్వు మరణమవుతున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. పోయితే వెళ్తున్నాడు ఈయన. మూసి తెరిచాడు. అర్థమైందా? మూసి తెరిసేటప్పటికి కనపడుతుంది ఏంటంటే, నువ్వు మరణమైపోతున్నావు, నువ్వు బతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని వచ్చిందంట. ఏమంటే ప్రయాణమై ఊరెళ్ళి ఓడికి వెళ్ళటి మాట వస్తే ఎలా ఉంటుంది చెప్పండి మీరు. హార్ట్ బీట్ పడిపోతుంది, పల్స్ పెరిగిపోతుంది, బీపీ ఉంటే వచ్చేస్తుంది. ఇదేంటిరా బాబు, బైబిల్ చదివితే నువ్వు బ్రతకో, నువ్వు చనిపోతావు, ఇల్లు చక్కబెట్టుకొని వస్తే ఎవరు బయలుదేరు. అందుచేత ఏం చేశాడంటే, ఇంకోసారి ట్రై చేద్దాం అనుకున్నాడు. మళ్ళా బైబిల్ మూసాడు, మళ్ళా తెరిచాడు. రాజులు 2వ గ్రంథం తీసేటప్పటికి 2వ గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం దగ్గర ఆయన చూపు పడిందంట. 2వ గ్రంథమే 1వ అధ్యాయం 4వ వచనం. కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ వెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణం. ఇందాకేమో నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు చచ్చిపోతున్నావు అని వచ్చింది. అక్కడికే సగం చచ్చిపోయాడు పాపం ఆయన. ఇదేంట్రా బాబా అని మళ్ళా మూసాడు. రెండోసారి ఇలాగ వచ్చింది, నీ వెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయంగా మరణం అవుదువు అన్నాడట. అర్థమైందా? ఇదేంటి ఇలా వచ్చింది? ఇందాకేమో ఇల్లు చక్కబెట్టుకో, అసలు మంచం దిగో, మంచం మీదే గై కొట్టేస్తా, చచ్చిపోతావు అని వచ్చిందంట. మూసేసాడు, ముసుకేసుకుని కూర్చున్నాడు. భార్య వచ్చి ఏం చెప్పింది తెలుసా? గమనించండి ఏం జరిగిందో తెలుసా? ముసుకేసుకుని కూర్చున్నాడు. భార్య వచ్చిందండి. ఏంటండి అలా ఉన్నారు అంటే, ఇంక నేను వెళ్ళనే అన్నాడంట. ఎందుకు వెళ్ళరంటే, నువ్వు బైబిల్ చదవమంటావు, చదివితే మొదటిసారేమో నీళ్ళు చక్కబెట్టుకొని వచ్చింది, రెండోసారేమో అసలు మంచం దగ్గర చచ్చిపోతావరా అని వచ్చింది, ఇంకెందుకు నేను వెళ్ళడం అన్నాడట. అప్పుడు భార్య కొంచెం భక్తి గలదే అనమాట. అందంట, ఏమండే మీరు పెద్ద బైబిల్ ఎందుకు తీశారండి? పాత నిబంధన నిండా శాపనార్థాలే ఉంటాయి, పాత నిబంధన నిండా కూడా ఇలాంటి మాటలే ఉంటాయి. ఇదిగో నేను మీకు చిన్న బైబిల్ ఇస్తున్నాను, అర్థమైందా? ఎర్రట్ల బైబిల్, గిడియన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళని ఆ బైబిల్ ఇస్తున్నాను, ఇది మూసు తీయండి. 3వసారి ముచ్చటగా మళ్ళీ ఇదొకటి, మళ్ళీ
ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ముచ్చటగాని బైబిల్ ఇచ్చిందంట. ఆయన మూసి మరలా తెరిచాడట. లూకాసు వార్త 12వ అధ్యాయం 20వ వచనం దగ్గర మనస్సు పడిందంట, చూపు పడిందంట. లూకాసు వార్త 12వ అధ్యాయం 20వ వచనంలో ఉంది, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో వచ్చి. మీరు చెప్పండి, అసలు మీరే అనుకోండి కాసేపు. ఏమంటున్నాడు ప్రభు? వెర్రోడా, ఈ రాత్రే నువ్వు సిద్ధపరిచినవి, పచ్చళ్ళు, బట్టలు, ఇంకా అవి సర్దుకుంటారు కదా దూరదేశం వెళ్ళినప్పుడు, ఒక నెలకి గ్రాసం ఏదో ఉంటుంది కదా, నీవు సిద్ధపరిచినవి ఎవనివ్వగునని అతనితో చెప్పాను. ఇంకెళ్తాడా? మీటింగ్ అయ్యాక అడగండి, వెళ్ళాడో లేదో చెప్తాను నేను. అప్పటిదాకా మనసులో అలా పెట్టండి. నేను చెప్పేది ఏంటంటే, బైబిల్ ఎప్పుడు అలా చదవకూడదు, క్రమంగా చదవాలన్నమాట. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతామో, ఇలాంటి మాటలు మనకు కనిపించినా కానీ మనం ధైర్యంగా ఉంటాం. అది మన పాఠం గనుక. ఇందాక బాపట్ల నుంచి ఫోన్ చేసిన అమ్మాయికి కూడా అదే చెప్పాను. పిల్ల అలా చదవకే బాబా, మనసు నెమ్మది ఉండదు, గొడవలు వచ్చేస్తాయి, కుదురుండదు, ఎందుకు అలా చదువుతావు? క్రమంగా చదువుకు అని చెప్పాను. అందుచేత దైవ గ్రంథాన్ని క్రమంగా చదవాలి. రాత్రి మనము మరణాన్ని గురించి జ్ఞాపకం చేసుకుని 2 సంగతులు మనం వివరించుకున్నాం ప్రియులారా. ఏమిటి? మనుష్యులు ఒక్కసారే మరణిస్తారు. మ్యాన్ అపాయింటెడ్ టు డై వన్స్, అంతే, ఒకేసారి చచ్చిపోతాం. రెండోసారి చావం. ఇంకా ఓసారి చచ్చిపోతే ఇంకా రెండోసారి ఎలా చనిపోతాం? ఒక్కసారే చనిపోతాం. జాగ్రత్త. ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎలా చనిపోతామో తెలియదు. ఇలా చెప్పుకుంటూ రాత్రి 2 మన్నాలు చెప్పాను. ఒకటి ఏమన్నానంటే, ఇలా చెప్పానన్నమాట, సిద్ధపాటు లేని మరణం. రెడీగా ఉండాలి. మరణం ఇప్పుడు వచ్చినా పర్లేదు, మనం రెడీగా ఉండాలన్నమాట. మళ్ళా చెప్పనా, ఏం కంగారు పడకండి, ఈ చీర కట్టండి, ఈ జాకెట్ వేయండి, ఈ వస్తువులు ఎట్టండి, ఈ సూట్ వేయండి, ఈ కోట్ వేయండి, ఇవన్నీ వేయండి. ఇలా సిద్ధపడాలి ముందే చెప్పేసి ఇంటికాడ. ఈయన సంగతి ఏంటంటే సిద్ధపాటు లేని మరణం. ఎవరి గురించి చెప్పుకున్నాం? ధనవంతుడు లాజరు గురించి చెప్పుకున్నాం. లాజరు ఆ యొక్క బల్ల మీద నుంచి పడే ముక్కలు తింటూ ఉన్నాడు. ధనవంతుడు పారేసిన, పడిపోయిన ఆ చిన్న చిదపలో ముక్కలు తింటున్నాడు. ప్రభువుని నమ్ముకున్నాడు, రక్షించబడ్డాడు. దేవుడు ఎప్పుడు పిలిచినా ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్ ఇలా చెప్పింది, లాజరు చనిపోయాను. హలో, లాజరు చనిపోయాడు, దేవదూతలు వచ్చారు, ఆయన కొనిపోయారు. తర్వాత బైబిల్ చెప్పింది, ధనవంతుడు కూడా చనిపోయాను. ముందు లాజరు చనిపోయాడు, తర్వాత ధనవంతుడు కూడా చనిపోయాను. విన్నాం కదా? అవును. ధనవంతుడు ఫ్యూనరల్ ఎలా జరిగి ఉంటుంది? టపాకాయలు, తారాజువలు, బాంబులు, అవుట్లు, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు, బంధువులు, స్నేహితులు అందరూ వచ్చి ఉంటారు ప్రియులరా, అందరూ వచ్చి ఉంటారు. ధనవంతుడు కూడా చనిపోయాను. ధనవంతుడు చనిపోయాడు కానీ సిద్ధపడలేదు, ప్రభు నమ్మలేదని చెప్పుకున్నాం. అవును. ఎక్కడికి వెళ్తాడు? దుష్టులను, దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోతారు. ఏమండి, నమ్మనోళ్ళు ఎక్కడికి వెళ్తారో దేవుని వాక్యం చెప్పింది. దుష్టులను, దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. ధనవంతుని మరణం అతని నరకానికి తీసుకెళ్ళింది. దరిద్రుని మరణం, ప్రభువుని నమ్ముకున్నాడు దరిద్రుడైనా, అతడు పరలోకానికి వెళ్ళాడని చెప్పి యేసు ప్రభువు చెప్తూ వచ్చాడు. అందుచేత మనం సిద్ధపడాలి అనేది మొదట నేను చెప్పిన మాట అని జ్ఞాపకం చేస్తున్నాను. రెండో మాట ఏం చెప్పానంటే, ఒకటి సిద్ధపడింది, రెండవది సిగ్గుమాలిన మరణం. వీళ్ళెవరో? అననీయ సఫేరాలు. సిగ్గే లేదు వీళ్ళకి. సంఘం బాగా అభివృద్ధి చెందుతుంది. అపోస్తలు కార్యాలు గ్రంథం చదువుతూ ఉంటే శరీరం పులకరిస్తుంది. ఆదిమ సంఘం ఎలాగ ఆరంభించబడిందో, పేతురు ప్రసంగించగా 3000, 4000, 5000 లెక్కకు మించి
మంచి ఉజ్జీవం, సంఘములో మంచి జీవం కనపడుతుంది, అందరూ సిద్ధపడుతున్నారు. అటువంటి సమయంలో అననీయ సప్ఫీరాలు అబద్ధమాడి పరిశుద్ధాత్మను మోసపూర్చి ఇద్దరు చచ్చిపోయారు ఒకేసారి. భర్త చనిపోయినట్టుగా భార్యకు తెలియదు. యవనస్తులు తీసుకెళ్లి సమాధి చేసేసారు. ఈ మరణాన్ని సిగ్గుమాలిన మరణం. ఎంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చాడు అంటారు కదా తెలుగులో. అలా ఉంది మరణం. అన్నీ తెలిసి అలా పొరపాటు చేశారనేది మనకి అర్థం చేసుకోవలసినటువంటి సంగతి. ఆ రోజులో ఏం చెప్తుందంటే 33వ వచనంలో 2వ అధ్యాయంలో దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. అవును, దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. నేను ఇక్కడ ఒక మాట స్లిప్ అయ్యాను. ఆ మాట చెప్పడానికి మరల ఇదంతా చెప్పాను. దేవుని వాక్యం ఏం చెప్తుంది తిప్పండి, చదవండి తమ్ముడు. దేవుని వాక్యంలోంచి ఒక మాట చదువుదాము. ద్వితీయోపదేశ కాండ గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండ గ్రంథం. ఎందుకు భార్యకు చెప్పలేదు, ఎందుకు చెప్పకుండా భర్తను సమాధి చేశారు? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? 21, 23 ఏమనుంది? అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు. చాలు. ఏమండి, పాత నిబంధన ఏం చేసిందంటే, ఎవరైనా దేవుని శాపం చేత చనిపోతే మిగతా వారందరికీ భయం రావాలి, భయపడాలి. అందుకని వారు భయపడినట్లు దేవుడు ఏం చేశాడంటే, అట్టి దుష్కార్యము ఇకను చేయకుండా మీరు జీవించాలని చెప్పి ద్వితీయోపదేశకాండ గ్రంథంలో 19వ అధ్యాయంలో 10వ వచనంలో చూస్తాం. అందుకని ఏం జరిగిందంటే, ఆ మరణాన్ని ఏమని చెప్పారంటే సిగ్గుమాలిన మరణం. ఈ రెండు మనం చెప్పేసుకున్నాం. మూడో సంగతి చదువుతున్నాం ఈ రాత్రి వేళ. ఇప్పుడు చదువుదాం రండి. అపోస్తుల కార్యాలు గ్రంథం 7వ అధ్యాయం 59, 60 వచనాలు చదువుదాం. ఒక పేరు పెడదాం దీనికి. రండి, అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 59, 60. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అక్కడే ఉన్నాడు. సౌలు అతని చావునకు సమ్మతించెను. అప్పటికి సంఘం ప్రారంభమై 12 సంవత్సరాలు అయిందండి. హలో, రాసుకోండి, ఈ కొటేషన్ మీకు దొరకదు. అప్పటికి అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో సంఘం ఆరంభమైంది. ప్రారంభించబడి 12 సంవత్సరాలు అయింది. ఆ సంఘం వయసు 12 సంవత్సరాలు. పౌరుషంతో మాట్లాడుతున్నాడు. స్టెఫెను మాట్లాడుతున్నాడు. చాలా భయంకరంగా మాట్లాడాడు. పైన చదువుతూ ఉంటే గుండెలు పగిలిపోయేటువంటి మాటలు మాట్లాడాడు. మామూలు మాట్లాడలు కాదు. ఏమన్నాడు తరా? ముష్కరులారా, ముష్కరులారా, దేవుని వాక్యమునకు లోబడని వారులారా. ఎంత ధైర్యంగా మాట్లాడాడు స్టెఫెను. 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ముష్కరులారా, దేవుని వాక్యమునకు భయపడని వారులారా అని మాట్లాడాడు. 51వ వచనం. ఈ మాట వినగానే వాళ్ళకి కోపం వచ్చేసి, ఏంట్రా ఒరే స్టెఫెనుగా, మమ్మల్ని ముష్కరులు అంటావా? దేవుని వాక్యానికి మెడవంచని వారు అని అంటావా? పరిశుద్ధాత్మ దేవుని ఎదిరించిన వారు అంటావంటారా నువ్వు? స్టెఫెను మీద తిరగబడ్డారు. అర్థమైందా? పట్టణపు వెలుపలకు తీసుకొచ్చారు, ఊరు చివరికి తీసుకొచ్చారు, వెళ్ళగొట్టారు, రాళ్ళు రువ్వి చంపిరి. అబ్బా, స్టెఫెను మీద ఎలా చంపారు? రాళ్ళు రువ్వి చంపిరి. ఈ మధ్య ప్రవీణ్ పగడాల అనే సోదరుడు చనిపోయాడు. చంపేశారు, చనిపోలేదు. మా చర్చికి వచ్చాడు, మేము పిలిచాం ఆయన్ని. అద్భుతమైన సందేశాలు 3 రోజులు చెప్పాడు ఆయన. ఎవడో అన్నాడు ఒకడు యూట్యూబ్లో,
ఆయన చిన్న చిన్న మాటలు చెప్తాడు కానీ సభల్లో ఎక్కడ మాట్లాడలేదన్నాడు. ఎర్రోడు వాడు. మా చర్చికి వచ్చాడు, మేము పిలిచాం, అద్భుతమైన సందేశాలు మాట్లాడాడు. పగడాల ప్రవీణ్ ఒక మంచి భక్తుడు, ఒక మంచి దైవ సేవకుడు. మత బిల్లు ప్రవేశపెట్టాలి సుప్రీంకోర్టులో, ముందుగా చంపేశారంతే. అందరికీ తెలిసింది. నేను చెప్పడంలో తప్పు కూడా ఏమీ లేదన్నమాట. ఎక్కడి నుంచి, కేంద్రం దగ్గర నుంచి ఎలాగెలాగా జరిగిందో అన్నీ బయటకు వచ్చాయి. మన చంద్రబాబు గారు కూడా అన్నాడు, ఓ పాస్టర్ చచ్చిపోతే ఎంత గొడవ చేశారండి. చచ్చిపోయారా? నీకేం తెలిసింది? నువ్వేం మాఫీ చేసావు? నువ్వు మాట్లాడేదేంటి? ఎంత విచారకరమైన సంగతి. ప్రియులరా, చంపేశారు ఆయన్ని. అలాగే ఉంది ఈ సంగతి కూడా అనమాట. స్టెఫెనును పట్టుకొని రాళ్ళు రువి చంపేశారు. అప్పటికి సౌలు ఇంకా మారు మనసు పొందలేదు. అతని చావుకు సమ్మతించాడు. అతని బట్టల దగ్గర కాపలా ఉన్నాడు. ఎంత భయంకరమైన, ఈవెన్ దో అయినప్పటికీ కూడా నాకు అనిపిస్తుంది సౌలు స్టెఫెన్ యొక్క మరణం సిద్ధపడిన మరణం. ఆయన రెడీగా ఉన్నాడు, అర్థమైందా? సిద్ధంగా ఉన్నాడు. గొప్ప మాట పలికాడు చనిపోయే ముందు, ప్రభువా ఈ పాపము వారి మీద మోపొద్దు అన్నాడు స్టెఫెను. అవును, అర్థమైందా? ప్రవీణ్ గారి భార్య కూడా అలాగండి, వారిని క్షమించండి అంత. ప్రియులరా, యేసు ప్రభు కూడా సిలువలో ఇలాగన్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమన్నాడు ప్రభు. అది ప్రభువు మాట. స్టెఫెను పలికాడు. ఆయన చనిపోయిన కొన్ని సంవత్సరాలకి ఈయన పలికాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. సంఘం ఆరంభమైనటువంటి ప్రారంభ దినాలలోనే అప్పుడే ఇలాంటి సమస్యలు, చంపడాలు, నరకటాలు, ఎన్నో విషయాలు జరిగాయి. ఈవేళ జరగడం ఏమీ కొత్త కాదు. బైబిల్ చరిత్ర చెప్తుంది, అనేక మందిని చంపేశారు. రోమా ప్రభుత్వం నీరో చక్రవర్తి ఎలా చంపాడో మనందరికీ చరిత్రలో తెలుసు అన్నమాట. నమ్ముకున్న వారిని గ్రౌండ్లోకి పంపించి సింహాలకు ఎరగా వేసి అవన్నీ కింద పడేసి చంపేసి రక్తం తాగేసేలాగా అలా చేశాడు నీరో చక్రవర్తి. ప్రియులరా, గమనించండి. అయినా కానీ విశ్వాసులుగా ప్రభువు మనకి ఏమి జ్ఞాపకం చేస్తున్నాడంటే, మరణం ఎప్పుడో తెలీదు, ఏ రీతిగా వస్తుందో తెలీదు, సిద్ధపడిన మరణంగా ఉండాలి. స్టెఫెను గురించి కింద చదువుతాం. ఎంత బాగా సిద్ధపడ్డాడంటే విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను, గమనించారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండినటువంటి వాడు, కృపతోను బలముతోను ఐదంతల ఆత్మ కలిగిన వ్యక్తిగా ఆయన రెడీగా ఉన్నాడని మనం చదువుతున్నాం. ఆర్ వి రెడీ ఫర్ అవర్ డెత్? మన మరణానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఎప్పుడైనా వస్తుంది, ఎలాగైనా వస్తుంది. మనం సిద్ధంగా ఉన్నామా? సిద్ధపడిన మరణమేనా? రెడీగా ఉన్నామా? ఏం పర్వాలేదు సార్ అని చెప్పగలమా? సిద్ధపడిన మరణం స్టెఫెను మరణం. మన మరణం ఎలాగుంది? ఏం ఊహించుకుంటున్నాం, ఏమి కలలుగంటున్నాం మరణాన్ని గురించి? పాపం నుండి చనిపోతే నరకానికి వెళ్తావు, గ్యారెంటీ, ఇంకేం తిరిగిలేదు. దానికి ఇంకేం చెప్పక్కర్లేదు. యేసుక్రీస్తు ప్రభువారిని నీ సొంత రక్షకునిగా స్వీకరించకుండా నువ్వు గనక చనిపోతే నువ్వు తప్పనిసరిగా నరకానికి వెళ్తావు. అందులో తిరిగే లేదు అసలు. అందుకే ఈ సభలు, అందుకే ఈ కూడికలు, అందుకే ఈ సంగతులు, వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాలన్నీ ఎందుకు చేస్తున్నారంటే, కొందరైనా తీర్మానం చేస్తారు, మరణం వరకు సిద్ధపడి ఉంటారని దేవుని యొక్క ఆలోచన అని చెప్పి నేను ప్రభువు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. శ్రీకాకుళం జిల్లా దగ్గర సాలూరు అని ఒక ఊరు ఉంది. ఒకటి మంచి మెడికల్ హాస్పిటల్ ఉంది, అర్థమైందా? సాలూరులో లెపర్సీకి సంబంధించిన మచ్చలు పరీక్ష చేసే ట్రైనింగ్ ఉండేదన్నమాట. అక్కడ మంచి మందిరం ఉండేది. ఒక పాస్టర్ గారు అక్కడ ఒక లూథరన్ సంఘాన్ని నడిపిస్తూ ఉండేవాడు, అర్థమైందా? ఒక లూథరన్ సంఘాన్ని నడిపిస్తూ ఉండేవాడు, పేరు మర్చిపోయాను. ఆయన ఒక వారం సంఘములో అన్ని వర్గాల వారికి పరీక్షలు పెట్టాడట. సండే స్కూల్ పిల్లలకు ఒక పరీక్ష, యవనస్తులకు ఒక పరీక్ష, పురుషులకు ఒక పరీక్ష, స్త్రీలకు ఒక పరీక్ష, ఇవన్నీ పెట్టి పేపర్లు దిద్దేశాడట.
దిద్దేసి వచ్చే ఆదివారం ప్రార్థన కూటం అయిపోయిన తర్వాత, వాక్య కూడిక అయిపోయిన తర్వాత ఈ పేపర్లు ఇస్తాను, ఈ మార్కులు మీకు ఇస్తాను. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వారికి 2000 ఇస్తాను, సెకండ్ ప్రైజ్ వచ్చిన వారికి 1000 రూపాయలు ఇస్తాను, థర్డ్ ప్రైజ్ వచ్చిన వారికి 500 ఇస్తానని ప్రకటించారు. అందరూ సిద్ధపడి పరీక్షలు రాసేశారు. పేపర్లు ఆయనే దిద్దేశాడు. ఆదివారం కూడిక అయిపోయింది, పేర్లు పిలుస్తున్నాడు, అందరికీ ఇచ్చేశాడు, క్యాష్ కూడా ఇచ్చేశాడు ఆయన. అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇలా అన్నాడు, నా కొరకు ప్రార్థన చేయండి, నేను ప్రభువు దగ్గరికి వెళ్ళిపోతున్నానని చెప్పి వెంటనే కుర్చీలో కూర్చుని అలాగే చచ్చిపోయాడు. ఎంత రెడీగా ఉన్నాడు మరణం! సిద్ధపడిన మరణం, సిద్ధపడిన మరణం అండి. సిద్ధపడ్డాడంతే. మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటి అసలు? ఎప్పుడో తెలీదు. అసలు మనం రెడీగానే లేం. ఇంకా లోకంలోనే, ఇంకా శరీర సంబంధమైన క్రియల్లోనే మనం బ్రతుకుతున్నాం. అందుకే ఈ రాత్రి ప్రశ్న, మరణమైన తర్వాత నరులు తిరిగి బ్రతుకుదురా? యోబు 14:14 చెప్పాడు. మళ్ళా బ్రతుకుతారా? ఎస్, బ్రతుకుతారు. అది వేరే చాప్టర్. అది మరణానికి ముందు క్రీస్తును అంగీకరించాలనే సత్యాన్ని చెప్పడానికి ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. సిద్ధపడిన మరణం. ఇంకొక ఆయన గురించి చెప్పనా? జీ జాన్ అంటారు ఆయన. అర్థమైందా? జీ జాన్ గారని భగత్ గారికి సమకాలీకుడు ఆయన. భగత్ గారితో ఎవరు మాట్లాడలేరు, ఎవరు జోకులేయలేరు. ఎవరైనా మాట్లాడితే జీ జాన్ గారే మాట్లాడాలి. అర్థమైందా? రేడియో స్పీకరు. వాక్యాన్ని అవపోసన పట్టేశాడు. అమెరికా దేశంలో ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు. ఒక్క ప్రసంగానికి 500 రిఫరెన్సులు చెప్తాడు ఆయన. మనం 5 కూడా చెప్పకుండానే చేపించారు. ఆయన అలాగను కాదు, వినాలి. రిఫరెన్సు ద్వితీయోపదేశకాండం 29:3 అంటాడు. ఆ మాట నోటితో చెప్పేస్తాడు. ఒకే ప్రసంగంలో 500కి తక్కువ కాకుండా రిఫరెన్సులు చెప్తాడు. జీ జాన్. ప్రొద్దుటూరు అయింది, కడప జిల్లా. అర్థమైందా? గమనించి ఒకరోజు రాత్రి పిల్లలందరూ సెటిల్ అయిపోయారు. పెద్ద కొడుకు ఇంకా కొంతమంది బెంగళూరులో ఉంటారు. పెద్దవాడు అయిపోయాడు, అక్కడే ఉంటున్నాడు. అర్థమైందా? పిల్లలు కింద ఉంటారు, నాన్నగారు పైన ఉంటాడు. అన్నీ వండి, టిఫిను, కాఫీ మొత్తం అన్నీ కూడా తీసుకెళ్ళి నాన్నగారికి ఇస్తూ ఉంటారు. ఏ రోజుకి ఆ రోజు బెడ్ మార్చి, స్నానం చేయించి, బట్టలు మార్చేసి ఇవన్నీ శుభ్రం చేస్తారు ఆయనకి. ఓ రోజు అర్ధరాత్రి ఏమైందో తెలుసా? పిల్లలందరూ కింద నిద్రపోతున్నారు, పైన గడిబిడిగా ఉందన్నమాట నాన్నగారు రూమ్ అన్నమాట. డాడీ ఏంటో అటు ఇటు తిరుగుతున్నట్టుంది అని గబగబా వచ్చారు. ఏం జరిగింది తెలుసా? ఆయన తలస్నానం చేసేసాడు, గడ్డం చేసేసుకున్నాడు. రాత్రి 12 గంటలకి షూట్ వేసేసుకున్నాడు, టై కట్టేసుకున్నాడు, సాక్స్ వేసేసుకున్నాడు, బూట్లు వేసేసుకున్నాడు. అంతా రెడీ అయిపోయింది. కళ్ళద్దాలు పెట్టేసుకున్నాడు. ఎవ్రీథింగ్ రెడీ. పిల్లల కింద నుంచి ఏంటి పైన డాడీ గదిలో గలిబిలిని పైకి వచ్చారు. అంత అయిపోయింది. బైబిల్ పట్టుకున్నాడు, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాడు. కొడుకు వచ్చాడు. ఏం డాడీ, ఈ అర్ధరాత్రి ఈ సూట్ ఏంటి, ఈ టై ఏంటి, ఈ కళ్ళద్దాలేంటి, షేవ్ చేసుకున్నావేంటి, ఇదంతా ఏంటి నాన్నగారు అని అడుగుతున్నారు. ఆయన ఇలా అన్నాడు, అరే కొడుక, ప్రభు వస్తానన్నాడు. 10 నిమిషాలు ముందు చెప్పాడు. కరెక్ట్గా 10 నిమిషాలు నీకు టైం ఇస్తున్నాను జాన్, నువ్వు రెడీగా ఉండాలి, నేను వస్తాను, నిన్ను తీసుకెళ్తాను అన్నాడు. నమ్మండి, జరిగిన సంగతులు ఏమైందో తెలుసా? చక్కగా సిద్ధపడ్డాడు. పిల్లలు వచ్చేసారు కింద నుంచి. గబగబా వాళ్ళందరి కొరకు ప్రార్థన చేశాడు. బాబు, తండ్రి, నా పెద్ద కొడుకు, భార్య, పిల్లలు, ఇంకందరినీ పేరు పెట్టి అందరి కొరకు ప్రార్థన చేసి, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్ అన్నాడు. అలాగే చచ్చిపోయాడు. సిద్ధపడిన మరణం. సిద్ధపడిన మరణం అండి. ఎంత బాగుంది ఈ మరణం. దేవుడు అడుగుతున్నాడు, సిగ్గుమాలిన మరణమా, సిగ్గు లేనటువంటిదా, సిద్ధపడనిదా, సిద్ధపడిన మరణమా? ఏమో మీరు సిద్ధపడ్డారో లేదో తెలియదు. నేను ఇప్పుడు చెప్తున్నాను, మీకు దేవునికి ఏమైనా అడ్డం ఉంటే ఈ మధ్యలోనే సరి చేసేసుకోండి. ఇంటికి వెళ్ళకముందే, ఇంకో ప్రసంగం వినకముందే మనసులోనే అడగండి, ప్రభువా ఇంకా ఇది అడ్డం ఉంది, ఈ రాత్రి నన్ను క్షమించు నాయనా, నీ రక్తంలో నన్ను కడుగు నాయనా, నన్ను పవిత్రపరచు నాయనా, నేను ఫలానా శోధనలో లేక పాపంలో నేను బ్రతుకుతున్నాను ప్రభువా,
నేను సిగ్గుపడలేని మరణం కలిగి ఉండాలని నేను ఆశగా ఉన్నాను ప్రభువా. స్టెఫెన్ లాగా చనిపోవాలని ఉంది, భక్తురాండ్రులాగా నేను చనిపోవాలని ఉంది. సహాయం చేయనైనా. ఈ రాత్రి ప్రార్థన నువ్వు చేసుకుంటే ఒకవేళ మరణించిన దాని కొరకు మనం భయపడవలసిన అవసరత లేదని నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డలారా, నమ్ముకున్న వారికి ఎంత భరోసా. చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్తాం, అర్థమైందా? చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్తాం. మారు మనసు పొందినోడికి ఎలాగుంటుంటే బ్రతుకు జీవితం ఒక పోరాటం. రోజు ఫైటింగే. ఇంట్లో ఫైటింగు, ఉద్యోగంలో ఫైటింగు, వ్యాపారంలో ఫైటింగు, అంతా గొడవే. యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి జీవిత పోరాటం ఉండదని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, మంచి చావు కొరకు, మంచి మరణము కొరకు మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలని చెప్పి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మళ్ళా చెప్తున్నాను, నమ్ముకున్న వాడికి చావంటే భయమే లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మరణం ఖచ్చితంగా ఉంటుందని చెప్పాడు. మనము జీవించడానికి కాదు, యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత పరుగెత్తడానికి, మరణానికి ఎదురెళ్ళడానికి సిద్ధపడాలి. అర్థమవుతుందా ఈ సత్యం? ఇది సిద్ధపడిన మరణం అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. చరిత్రలో ఎంతోమంది చనిపోయారండి బాబు, చాలామంది మరణించారు. హెలెన్ ఐవాన్ అని ఒక ఆయన 22 సంవత్సరాలకే చనిపోయాడు. భక్తుడు చాలా పుస్తకాలు రాశాడు. స్కాట్లాండ్ మిషనరీ 20 సంవత్సరాలు సేవ చేశాడు. 25వ సంవత్సరంలో చనిపోయాడు. సేవకుడే, అర్థమైందా? చనిపోయాడంతే. దేవుడు ఎంత ఆయుష్ ఇచ్చాడో మనకు తెలీదు. ఆ కొద్దిపాటి ఆయుష్లో మనము సేవ చేసి భక్తి జీవితాన్ని కలిగి మనము రక్షించబడి మన తోటి వారందరినీ కూడా ప్రభువు కొరకు సిద్ధపరచడానికి మనం రెడీగా ఉండాలి. అందరికంటే ముఖ్యమైన ఆదర్శం మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. 30 సంవత్సరాలు ఇంట్లో ఉన్నాడు ఆయన. 3.5 సంవత్సరాలే సేవ చేశాడు. అర్థమైందా? 3.5 సంవత్సరాలే సేవ చేశాడు. అంతే, ప్రభు సిద్ధపరిచాడు. 33.5 సంవత్సరాల వయసులో ఆయన ప్రభువు దగ్గరికి వెళ్ళి నీ కోసం నా కోసం మరణించాడు. తన రక్తాన్ని ధారపోసాడు. నీ కొరకు చనిపోయాడు. మృత్యుంజయుడే మరలా తిరిగి లేచాడు. పరలోకానికి వెళ్ళాడు. ఆయన పరలోకంలో తండ్రి అని దేవుని కుడి చేతుల మీద కూర్చున్నాడని మనం చెప్పుకున్నాం. మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మరణం మనకు మాదిరి. ఆయన మరణం మనకు మాదిరి. భక్తుల మరణాలు మనకు మాదిరిగా ఉన్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ప్రియులరా, ఎప్పుడైనా చనిపోవచ్చు. మనం రెడీగా ఉండాలి. అవసరమైతే పెట్టి రెడీ చేసేసుకోవాలి. ఓ సంఘంలో సెక్షన్ ఉంటారు, అంటే తుడుస్తాడు, గంట కొడతాడు, నోటీసులు తిత్తాడు. హైదరాబాద్ బ్యాప్టిస్ట్ చర్చి గొడవ అన్నమాట. ఏమైందో తెలుసా? అతడు చనిపోయాడు. చనిపోయేటప్పటికి పాస్టర్ గారికి అందరికీ తెలిసింది. వెంటనే వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన్ని చూశారు, శవాన్ని బాక్సు సిద్ధం చేసేసారు. పాస్టర్ గారు ప్రకటించాడు, మధ్యాహ్నం 3 గంటలకి సమాధి కార్యక్రమం జరుగుతుంది, అందరూ రండి, మన సంఘానికి ఎంతో సేవ చేశాడు అని చెప్పారు. అందరూ వచ్చారు, పెట్లో పెట్టేశారు. అర్థమైందా? ఇంకో గంటలో ఆరాధన జరుగుతుంది. పాస్టర్ గారులు వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడుతున్నారు. ఏమైందో తెలుసా? ఆయనకు ఈ వాక్యాలు అయ్యి చెప్తున్నారంట. టపిమని లేచి కూర్చున్నాడంట పెట్లో నుంచి. టపిమని లేచి కూర్చున్నాడంట. అందరూ గొంతులంట. ఇదేంటరా, చచ్చిపోయినాడు ఇలాగా అయ్యాడేంటి అని చెప్పి కంగారు పడ్డారట. అవును, మనకి చావు అంటే భయం, మనకు శవం అంటే భయం, మనకు మరణ వార్తలంటే భయం. రాత్రి చెప్పాను, శుక్రవారం మంగళవారం ఎవరితోటి మాట్లాడడం మనకు వచ్చేతయ్యమని భయం. మనకి ఎంతకాలం బతుకుదాం అనుకున్నారో తెలియదండి, ఎప్పుడొకప్పుడు వస్తుంది కదా. అవును, సిద్ధపడిన మరణానికి ఏ భక్తుడు కూడా ఎన్నడూ కూడా సిగ్గుపడాల్సిన అవసరం, లేకపోతే భయపడాల్సిన అవసరం లేదని నేను జ్ఞాపకం చేస్తాను. ఎంతోమంది మరణించారండి చరిత్రలో, గొప్ప మిషనరీలు. అర్థమవుతుందా? మా ప్రాంతానికి బౌడన్ అనే దొరగారు వచ్చారు, నర్సాపూర్ ప్రాంతం. మిషనరీలు మా దగ్గరికే వచ్చారు, అందుకే నాకు బడా ఎక్కువ. వాళ్ళందరి చరిత్రలో చదివేశాను నేను, వారందరి గురించి నేను బాగా తెలుసుకున్నాను. బౌడన్ గారికి 2 కొడుకులు.
2 కొడుకులండి, రక్త విరోచనాలు పట్టుకున్నాయి. కొడుకులకో రక్తం వెళ్ళిపోతుంది. ఇది 1846-48 కాలంలో జరిగినటువంటి విషయం ప్రియులారా. రక్త విరోచనాలు అయిపోతున్నాయి. నర్సాపూర్లో హాస్పిటల్ లేవు, అప్పుడు మందులు లేవు. మందులకు వెళ్ళాలంటే రాజమండ్రి వెళ్ళాలి 100 కిలోమీటర్లు. మందులకు వెళ్ళాలంటే మచిలీపట్నానికి రావాలి 100 కిలోమీటర్లు. రక్త విరోచనాలు అయిపోతున్నాయి. 2 ఫోన్లు ఉండేయంట ఆ రోజుల్లో. ఒకటి కలెక్టర్ గారికి ఫోన్ ఉండేదంట, ఇంకొకటి చెదలవాడ జోసెఫ్ జోనాల్ అని మన సంఘాలకు సంబంధించిన పెద్దలైన వారింట్లో ఫోన్ ఉండేదంట. ఆ రోజుల్లో టెలిగ్రాములు ఉండేవన్నమాట. టెలిగ్రామ్ పంపించాడంట దొరగారు, నా పిల్లలకి రక్త విరోచనాలు అవుతున్నాయి, మీరు ఏదన్నా మందు చెప్పండి అంటే ఫోన్ చేశారట. చెదలవాడ జోసెఫ్లు ఫోన్ చేస్తే వాళ్ళు కబురు పంపించి మీకు కావలసిన మందులు రాజమండ్రిలో కానీ బందర్లో కానీ దొరుకుతాయంటే వెళ్ళి తీసుకొచ్చాడు. ఆయన వేశాడు, తగ్గడం లేదు. ఆయన వచ్చి అప్పటికి 6 సంవత్సరాలు అయింది మిషనరీగా. వాక్యం ప్రకటించడానికి వచ్చాడు, ఒక్కడు మారు మనసు పొందలేదు. ఆ వారం అంతా ఏడుస్తా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను నర్సాపూర్కి వచ్చి 6 ఏళ్ళు అయిపోయింది నాయన, గుర్రం మీద తిరుగుతూ అందరికీ వాక్యం చెప్తున్నాను, సువార్త ప్రకటిస్తున్నాను, ఒక్కళ్ళు కూడా మారు మనసు పొందలేదు ప్రభువా, నన్ను ఏం చేయమంటావు? ఈ వారంలో ఒక్కడైనా నమ్మితేనే ఇక్కడ ఉంటాను, లేకపోతే బ్యాక్ టు ఇంగ్లాండ్ వచ్చేస్తాను. ఎందుకు ఇక్కడ? నువ్వు వెళ్ళమన్నావు కనుక వచ్చాను అని అన్నాడు. దేవుని బిడ్డలారా, ఒక శనివారం పాలకొల్లు వెళ్ళాడు. శనివారం పాలకొల్లు సంత. పరిసర ప్రాంతాల నుంచి ఒక 30 గ్రామాల నుంచి సంతకు జనాలు వస్తారు. అక్కడికి వెళ్ళాడు. అప్పటికి విరోచనాలు కుమారుడికి. భార్య అడిగింది, ఏమండి మీరు వెళ్ళిపోతున్నారు, నాకు భయం వేస్తుంది అనంటే, ఏం పర్లేదు నేను ప్రార్థన చేస్తాను, ప్రభు సహాయం చేస్తాడని పాలకొల్లు సంతలోకి వచ్చేసాడు. పెద్ద గోపురం ఉంది, పంచారామ క్షేత్రాలు అంటారు, అందులో పాలకొల్లు ఒకటి అనమాట. ఆ గుడి దగ్గర కూర్చున్నాడు. కూర్చొని వచ్చేవాళ్ళకి వెళ్ళేవాడికి తెలుగు నేర్చుకుని, ఇంగ్లాండ్ దేశాన్ని నుంచి వచ్చి నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని బోధిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, సిలువను గురించిన వార్త నశించు వారికి వెరితనం, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి, ఈ మాటలన్నీ చెప్తున్నాడంట. ఏం జరిగిందో తెలుసా? ఆయన అలా మాట్లాడుతూ ఉంటుండగా నెత్తి మీద ఘటాలు ఉంటాయి కదా, గరగలు అంటారు కూడాను, ఆ ఎత్తుకొస్తున్నారు. ఒక ఆయన డప్పు కొడుతున్నాడు అనమాట. డప్పు కొట్టుకుంటూ వచ్చాడు. నెత్తి మీద శటగోపాలు పెడతారు, కొబ్బరికాయ, జరుగుతూ ఉంటాయండి. కొన్నిసార్లు చిన్న పల్లకిలో తీసుకొస్తారు, కొన్నిసార్లు మనుషులు నెత్తి మీద పెట్టుకుంటారు, డ్యాన్సులు వేస్తారు. డప్పు కొట్టుకుంటూ వస్తున్నాడు ఒక అతను. దొరగారిని చూశాడు, బౌడన్ గారిని. అక్కడ ఆగాడు. ఏం సార్, ఆత్మలో శాంతి లేదు సార్, నిద్ర పట్టడం లేదు సార్, నేను చనిపోతే ఏమవుతానో నాకు అర్థం అవడం లేదు సార్, మీరు ఏదన్నా మార్గం చెప్పండి సార్ అన్నాడట. యేసు ప్రభుని గురించి చెప్పాడట, మారు మనసు పొందాడట, అతను రక్షించబడ్డాడట. వెంటనే అన్నాడట, మా ఇంటికి రండి సార్ ఒకసారి అన్నాడు. ఇంటికి తీసుకెళ్ళాడట. పెద్ద కయ్య, ఇంత లోతు. హలో, ఇదంతా జరిగిన సంగతి. ఎంత లోతు కయ్య, అది దాటి అవతలకి వెళ్ళాలి. మాదిగలు అక్కడే ఉంటారు, గొడ్లు కోస్తారు, వాసన, దుర్వాసన. వెనుకబడిన వాళ్ళు అక్కడ ఉంటారు. దొరగారిని భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్ళాడట. ఎంత లోతు కయ్యలో ఇంటికి తీసుకొచ్చాడట. భార్యను పిలిచాడట. అమ్మాయి అన్నాడట. వచ్చిందంట. ఈయనెవరు అని అడిగిందంట. దేవుడు వచ్చాడు మన ఇంటికి అన్నాడట. యేసు ప్రభుని గురించి ఈయనే చెప్పాడు, నేను మారు మనసు పొందాను, ప్రభువుని నమ్ముకున్నాను. ఎలా నమ్ముకోవాలో చెప్పాడు. నువ్వు కూడా నమ్ముకో, నీకు కూడా చెప్తాడంటే భార్య కూడా వినిందంట. ఎంత సంతోషం. ఏమైందో తెలుసా? వాళ్ళిద్దరూ ప్రభువు నమ్ముకున్నారు. నేను ఇంకో మాట మళ్ళీ స్లిప్ అవుతాను. నేను శ్రీకాకుళం నుంచి చెన్నై వరకు ఆ రోజుల్లో, నేను చెప్పేది 1846-47 సంవత్సరాల్లో జరిగింది. నాట్ 1900 కాదు, 1800లో జరిగింది. వారే మొట్టమొదటి విశ్వాసులండి. ఎక్కడి నుంచి? ఫ్రమ్ శ్రీకాకుళం టు చెన్నై వరకు. ఎంత అద్భుతం అండి. ఆయన ఎవరో చెప్పనా? మా తాత మొట్టమొదటి విశ్వాస్. ఆయన పేరు చెప్పనా? మార్లపూడి ఎంబేర్ మన్నార్. మా ఇంటి పేరు మార్లపూడి. మా తాత మొట్టమొదటి విశ్వాసి. అక్కడికి అలాగ ఉంచేయండి ఆ స్టోరీ. పాస్టర్ గారు, దొరగారు, బౌడన్ గారు, వాళ్ళిద్దరికీ కూడా పాలకొల్లు పంట కాలువలో
ఆయన బాప్తిసం ఇచ్చాడట. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసం ఇచ్చాడు. ఇప్పుడు రండి. సంతోషం పట్టలేక గుర్రం ఎక్కి నర్సాపూర్ వచ్చేసాడు. మళ్ళీ టక్ 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 అని భార్య బయటకు వచ్చి నిలబడింది. పెద్ద బిల్డింగు. భార్య పరిగెత్తుకొచ్చింది. ఈయన అనుమానిస్తున్నాడు ఏదో బ్యాడ్ అయిందని. భర్తను కౌగలించుకుంది. ఏమండి, బాబు రక్త విరోచనాలతో చచ్చిపోయాడని చెప్పినాడు. సొంత కొడుకు చనిపోయాడండి. ఆయన భార్యను కౌగలించుకొని ఓదార్చి, అమ్మ ఏడొద్దులే, మరి ఏం చేస్తాం, మనం దేవుని సేవ కొరకు వచ్చాం కదా, మన కడుపును పుట్టిన బిడ్డ చనిపోయాడు, దేవుడు మనకు ఆత్మ సంబంధంగా ఓ కుమారుని ఇచ్చాడు. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్. ఎంత సంతోషం అండి. మిషనరీలు ప్రాణత్యాగం చేశారు. వారు ప్రాణాలు పోగొట్టుకున్నారు, పిల్లలను పోగొట్టుకున్నారు. ఇంకో మాట చెప్పిన, ఆ పిల్లల సమాధులు మా ఇంటి పక్కన ఉన్నాయి. మా సమాధులు దొడ్లో ఉన్నాయి, మిషనరీల సమాధులు. ఎంత గొప్ప సేవ చేశారు. ఒంగోలు ప్రాంతానికి కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ మిషనరీలు వచ్చారు, గొప్ప సేవ చేశారు. గుండ్లకమ్మ కాలువలో ఒకే రోజు 2222 తెయ్యిండ్రంటడికి టఫీమని లేచి కూర్చున్నాడంట. పెట్లో పిల్లోడు. అందరూ బిత్తరపోయి చూస్తున్నారు. పాస్టర్ గారు అందరూ చూస్తున్నారు, అడుగుతున్నారు, ఏంట్రా, ఏంటి ఎలా వచ్చావు నువ్వు, పొద్దున్నుంచి చచ్చిపోయావు కదా, పెట్లో పెట్టాం కదంటరా అని అంటే ఇలాగన్నాడట, మీరందరూ దేవునికి నా గురించి మంచి సాక్ష్యం చెప్పారట. మా అమ్మమ్మ అయితే మామూలుగా ఏడవలేదంట, ఎరగదీసేసిందంట. నా మనవడా నువ్వు చచ్చిపోయావేంట్రా, ముసలిదాన్ని నేను చచ్చిపోయిన వదిలిపోను కదా, దేవుడికి కనికరం లేదేంట్రా అని ఏడిచిందంట. అందుకని దేవుడు అన్నాడు దూతలతో చెప్పి, వీడిని కిందకు పంపించేసి వీడి బదులు ఏడిసేవాళ్ళు ఎవరినైనా ఒకరు పైకి పంపించండి అన్నాడంట. ఉన్నారా ఇక్కడ? అందరు ఏడుస్తున్నారట. ముసలమ్మ అందరికంటే బాగా ఏడ్చిందంట. అమ్మమ్మ కూడా అడుగుతుందంట, ఏంట్రా చిన్నోడా వచ్చావన్నాడంట. అందరికంటే నువ్వే బాగా ఏడిచావంట నా కోసం. దేవుడు దూతల ద్వారా ఏం చెప్పాడంటే, నువ్వు కిందకి వెళ్ళిపో, అర్థమైందా, నువ్వు మళ్ళీ తెమ్మ సముద్రం వెళ్ళిపో, నీ బదులు ఎవరో ఒకరిని పంపించు అన్నారట. ఇప్పుడు ఎవరు వెళ్తారో చెప్పండి అన్నాడట. ఎవరు వెళ్తారు? చూశానడట. అమ్మమ్మ అందరికంటే నువ్వే పెద్ద దానివే, నువ్వు వెళ్ళే నేను ఉంటాను అన్నాడట. అమ్మమ్మ అందంట, ఒరే నేను వెళ్ళిపోతాను కానీ తాతకు బువ్వెవరు వండుతారా అందంట. తాత మీద ప్రేమ, భూమి మీద ప్రేమ, మనమడ మీద ప్రేమ, మరణం మీద భయమా? మరణ భయం. హెబ్రీ పత్రికలో చెప్తాడు, మరణ భయము చేత పీడించబడుచున్నటువంటి వారిని పాప దాస్యము నుంచి విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చారని దైవ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి పాప దాస్యం చేత చదువున్నాను. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారు. 2వ అధ్యాయంలో చదువుతున్నాడు. 2వ అధ్యాయం 9:15 చదవండి ఆయన. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారై ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. నేను ముగిస్తాను. యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చాడు. నీలాగా నాలాగా తమ్ముడు చెల్లి రక్త మాంసాలు ధరించుకుని వచ్చాడు. రక్తం పంచుకుని పుట్టాడని చెప్తామే, రక్త మాంసాలతో వచ్చాడు. కాబట్టి ఎందుకంటే మనుష్యులు రక్త మాంసాలు గలవారు గనుక రక్త మాంసాలు కలిగిన వారిని రక్షించడానికి దేవుని ఏకైక కుమారుడైన, అద్వితీయ కుమారుడైన, జనతైన కుమారుడైన యేసుక్రీస్తు వారు పాపము నుండి రక్షించడానికి ఆయన ఇలాంటి రూపాన్ని ధరించాడు. ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ చరిత్ర. మరణ భయము లేకుండా చేయడానికి అవును, నేను పనిచేసిన స్కూల్లో ఒక పిఈటి మేడం ఉండేది. పిఈటి అంటే డ్రిల్ మేడం అన్నమాట. జబర్దస్తిగా ఉండేది అనమాట. పిల్లల చేత మాస్ డ్రిల్ చేయించేది, అన్నీ చేయించేది అనమాట. మేడం నేను రాలేదని అడిగితే, ఏలూరు వెళ్ళాను సార్ మీటింగ్ ఉంటే అనేది. ఎలాగెళ్ళారు మేడం అంటే, బండి వేసుకెళ్ళాను. అయ్య బాబోయ్, మీరు ఆడవాళ్ళు బండి వేసుకుని 100 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళా వచ్చారంటే ఏంటంటే భయం ఏంటంటే అన్నాడు. భలే చాలా ధైర్యంగా ఉండేది అనమాట. ఒకసారి ఒంట్లో బాగోలేదు,
హాస్పిటల్లో పెట్టారు. మాస్టర్లు అందరూ చూడడానికి వచ్చారు, నేను కూడా వచ్చాను. వాళ్ళందరూ ఒకసారి వచ్చారు, నేను కొంచెం వేరుగా వచ్చాను అనమాట. మేడం ఎలా ఉన్నారు అని అడిగాను. ఆమె ఇలాగంది, చచ్చిపోతానేమని భయం వేస్తుందండి అన్నది. నేను అన్నాను, చచ్చిపోతారండి మీరు అన్నాను నేను. అదేంటి మాస్టర్ అంటే, మరి పుట్టినోళ్ళు ఎప్పుడోకప్పుడు చనిపోతారు కదా. డాక్టర్లు ఏం చెప్పారు మీ గురించి? డౌట్ చెప్పారు. డౌట్ చెప్తే చచ్చిపోతారు. మీరు ప్రభువుని నమ్ముకున్నారా? మీరు యేసుక్రీస్తును విశ్వసించారా? మీరు రక్షించబడ్డారా? మీరు ఏ సంఘానికి వెళ్తారు? పశ్చాత్తాపడ్డారా? ఇఫ్ నాట్, ఒకవేళ కాకపోతే చనిపోతే ఖచ్చితంగా ఆరని అగ్ని కలిగిన ప్రదేశంలోకి వెళ్ళి. ఈ రాత్రి మీ సంగతి ఏంటి? ఇంకా మరణ భయం ఉందా? ఎందుకు భయపడాల్సి వస్తుంది? దేవుడు మన మరణాన్ని ఆయన తీసుకున్నాడు కదా, మన స్థానంలో ఆయన చనిపోయాడు కదా, నీ కోసం నా కోసం తన ప్రాణం పెట్టాడు కదా. ఎంత గొప్ప క్రీస్తు ప్రభుని రక్షకునిగా స్వీకరించపోతే, ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినడలా ఎలాగూ తప్పించుకుందు? హౌ కెన్ యూ ఎస్కేప్? ఎలా తప్పించుకుంటావు అసలు? అర్థమైందా? ఈ రాత్రి ఎందుకు నువ్వు ప్రభువుని నమ్ముకోకూడదు, ఎందుకు తీర్మానం చేసుకోకూడదు ఆలోచించమని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ఇంకా ఆరోగ్యంగా ఉన్నావు. ఒకవేళ పెరాలసిస్ వచ్చి మూలన పడి మంచం మీద పడి ముక్కి మూలిగి ఎవరు చేసేవాళ్ళు లేక చూసేవాళ్ళు లేక అన్నీ మంచం మీద జరిగిపోతూ అప్పుడు చనిపోతే ఎంత దౌర్భాగ్యం ఆ సంగతి. ఆరోగ్యంగా ఉండగానే ఆత్మరక్షణ పొందితే నువ్వు చనిపోతే ప్రభువుతో కూడా గ్యారంటీ అంతే. నా యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవనం పొందినట్లు దేవుడు తన ప్రియకుమార్ని మనందరి కోసం పంపించాడు. మన రక్షణ కోసం పంపించాడు, మన విమోచన కోసం పంపించాడు. మనం ఎక్కడికి వెళ్తామో తెలుసుకోవాలి. ఎక్కడ ఉండగానే టికెట్ రిజర్వ్ చేసేసుకోవాలి. అర్థమైందా? ఖాళీలు ఉన్నాయి ఇంకాను బోర్డులన్నీ. మీరు రిజర్వ్ చేసుకున్నారా? మీ మరణం టికెట్, ఫ్లైట్ టికెట్ కాదు, రైల్వే టికెట్ కాదు, బస్ టికెట్ కాదు. ప్రభు దగ్గరికి వెళ్ళడానికి రిజర్వేషన్ జరిగిందా? జరగలేదు. మీరు రక్షణ పొందలేకపోతే టికెట్ ఏం తీసుకుంటారు? మనం రెడీగా ఉండాలన్నమాట. ఏ సమయాన్నైనా మరణము రావచ్చు. మనం తప్పనిసరిగా సిద్ధంగా ఉంటే ప్రభు దగ్గర. ఒక సైంటిస్ట్ జ్ఞాపకం వస్తున్నాడు నాకు, నేను ముగిస్తాను. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటారు. అబ్బో, చాలా ఫేమస్ సైంటిస్ట్. సైన్స్ చదివేళ్ళకు బాగా తెలుసు. ఎన్నో ప్రయోగాలు చేశాడు, ఎన్నో ఆయన సిద్ధం చేసుకున్నాడు. సైంటిస్టులకి కొంత పిచ్చి ఉంటుందని చెప్తారు. అది కనుగొని ఇది కనుగొని అవి చేసి ఈయన చేసి కొన్నిసార్లు రక్షణ పొందకుండా ఉంటారన్నమాట. ఒక హ్యూమరస్ సంగతి చెప్పనా? ఓ సైంటిస్టు గమనించండి, బంగారాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ, ఏమండి బాగా నిప్పుల్లో నీళ్లు కాచి చిన్న గిన్నెలో బంగారాన్ని శుభ్రం చేయాలి. అలా చేయడానికి బదులు ఆయన ఏం చేశాడంటే ఒక గిన్నెని శుభ్రం చేసి వేడి నీళ్ళు వేసి బంగారం ముక్కలు వేయడానికి బదులుగా కోడిగుడ్డు వేసాడంట. కోడిగుడ్డు వేసాడంట. ఎవరో వచ్చి అడిగారంట, ఏంటి సార్ గుడ్డు వేసారంటే, ఓ సారీ గుడ్డు వేసానా, ఇందులో బంగారం వేయాలి కదా. చిన్నది ఉంటుంది అనమాట. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆయన అడిగారంట, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడంట, సార్ టీసీ వచ్చాడంట, టికెట్ అంటున్నాడంట. అనేటప్పటికి ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు బ్యాగ్ తడుముతున్నాడంట. టికెట్ తీసుకున్నాడంటే లోన్ పెట్టాడంట. అప్పుడు అన్నాడంట ఆయన, సార్ ఐ నో యువర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ సైంటిస్ట్, మీరు తప్పెందుకు చేస్తారు, నేను ఎదరికెళ్ళిపోతున్నాను, ఈలోగా వచ్చేటప్పటికి మీరు వెతికి ఉంచండి టికెట్ అన్నాడంట ఆయన. అంటే తెలిసినోడు కదా. అప్పుడు వెతికి అన్నాడంట, అసలు టికెట్ వెళ్ళేది ఎక్కడెట్టాను అని. ఐ డోంట్ నో వేర్ టు గో, నేను ఏ స్టేషన్ దిగాలో కూడా తెలియదు నాకు. ఇప్పుడు నువ్వు కూడా ఏ స్టేషన్కి వెళ్తావో తెలీదా? పరలోకానిక? ఇప్పుడే పాడాడు కదా జసిల్ చక్కని పాట. అవును, ఎవ్వరు రారు, ఒంటరిగా వెళ్ళిపోవాలి అక్కడికి. అందరూ సమాధి దగ్గరికే వస్తారంతే. అక్కడే పూలు వేసేస్తారు, అక్కడే ఏడ్చేస్తారు, అక్కడే చీదేసి వెళ్ళిపోతారు చివరగా అంతే. ఇంకా తర్వాత మళ్ళీ ఎప్పుడు రారు నీ దగ్గరికి. వచ్చినా ఏమీ జరగదు అక్కడ. నువ్వెక్కడికి వెళ్ళబోతున్నావో నీకు తెలుసా? సైంటిస్ట్ అన్నాడంట, ఐ డోంట్ నో వేర్ టు ట్రావెల్, ఎక్కడికి వెళ్ళాలో ఇప్పుడు నాకు తెలియదు. ఎంత బాధకరమైన సంగతి.
నువ్వెక్కడికి వెళ్తావో నీకు తెలియకపోతే ఎంత అగమ్యం, ఎంత అగమ్యం. ఎన్ని సంగతులు చేస్తే మాత్రం తర్వాత మనం పరలోకానికి వెళతాం. కొంతమంది చెప్తున్నారు, కొన్ని మిషన్లు వాళ్ళు అన్నమాట, దొంగ మాటలు చెప్తున్నారు. హేడస్సులో ఉంటారు వీళ్ళందరూ. హేడస్సులో సువార్త వినిపిస్తుంది, మనం ప్రార్థన చేస్తే అక్కడి నుంచి వాళ్ళు పరలోకానికి ప్రమోషన్ వస్తుంది అన్నారు. నథింగ్ డూయింగ్. చచ్చిపోయిన తర్వాత ప్రమోషన్లు, డిప్రమోషన్లు, ఎమోషన్లు ఉండవు, అంతే. బతికుండగానే జరగాలి ఈ సంగతి. అందుచేత ప్రభువు దగ్గరికి వెళ్ళాలంటే బ్రతికుండగానే ఆయనను రక్షకునిగా స్వీకరించాలి. నీ కొరకు రక్షకుడుగా వచ్చాడు. భక్షకుడుగా కాదు, ఆయన రక్షించేవాడుగా వచ్చాడు. నువ్వు చెడిపోయి పాడైపోయి భ్రష్టురాలుగుంటుండగా నిన్ను రక్షించడానికి దేవుడు తన ప్రియకుమారుని భూలోకానికి పంపించాడు. కలువరి సిలువలో 3 మేకుల పట్టుతో భూమికి ఆకాశానికి మధ్యలో నిలువెల్ల గాయాలతో ఆయన మన కొరకు మరణించాడు, తన రక్తాన్ని కార్చాడు. ప్రభు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రపరు. ఈ రాత్రి షూరిటీ ప్రభువుని నమ్ముకుంటే గ్యారంటీగా వెళ్తాం. లోకంలో షూరిటీలు నమ్మకాలు లేవు, మనం చూస్తున్నాం కదా. బాబు షూరిటీ గ్యారంటీ అన్నారు, ఏమీ లే, మరేం చేస్తా, ఇంకా 4 ఏళ్ళు భరించాలి ఈ బాధలన్నీ. మనం ఏం జరిగేవి కాదు. యేసు ప్రభువుని నమ్ముకుంటే షూరిటీ, గ్యారంటీగా ప్రభు దగ్గరికి వెళ్తామనేటువంటి భరోసా మనకు ఉండాలి. కనుక ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇంకొక దేవుని సేవకులు వాక్యం అందిస్తుంటుండగా ఈ రాత్రే ప్రభు దగ్గరికి రావాలని నేను మనవి చేస్తూ ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, వందనాలు, స్తోత్రాలు. మరణం ఎంత భయంకరమైనదో మేము చూస్తూ వచ్చాం. ఒకటి సిగ్గుమాలిన మరణం, నాయన సిద్ధపడిన మరణం, సిగ్గులేని మరణం. ఇలాగున ప్రభువా మీరైతే నీతిమంతుని మరణం, నీతిమంతుడిగా మా కొరకు ప్రాణం పెట్టారు. మీరు కార్చిన రక్తం ద్వారా మనం కడగడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఎవరైతే నిన్ను ఆశ్రయించలేదు, నీ దగ్గరికి రాలేదు, వారు కూడా రక్షించబడినట్లు మీ ఆత్మకార్యాన్ని జరిగించమని, వెనక మాట్లాడే మీ సేవకును బలపరచమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారి పేరట స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. అర్థమైంది కదా ఇంకా నీకు? ఈ మాట చెప్పగలవా? ఓ యేసుదేవా, నేను పాపిని, నా పాపముల కొరకై కలువరి సిలువలో నీవు మరణించావని నమ్ముతున్నాను. నా కొరకే ఆ సిలువ వేదన భరించావని నమ్ముతున్నా. యేసుదేవా, పాపినైన నన్ను క్షమించి నీ బిడ్డగా చేసుకో. పాపినైన నన్ను క్షమించి నీ బిడ్డగా చేసుకో అనే చిన్న మాట ప్రార్థన మీ హృదయంలో చేసేయండి. చెప్పండి యేసయ్యకు. ఆయన వింటాడు, ఎట్ట చెప్పినా వింటాడు. నీ హృదయంలో ఆ కదిలిక కలుగుతే చాలు. ఆ సిలువ యాగమును తలపోయండి. మన కొరకై మరణించిన దేవుడు మన మరణాన్ని తన మీద వేసుకొని మరణశిక్షను భరించిన ఆ పుణ్యమూర్తి ప్రేమామయుడు ప్రేమతో నీ వైపు చేతులు చాపిలుస్తున్నాడు. దయచేసి ఆలోచన చేయండి. ఒక తీర్మానంలోనికి రండి. అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. అవును, లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. ఎదురవుతారెందరో నీ పయనంలో, నిలిచేది అందరూ నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనములో, నిలిచేది ఎందరూ నీ అక్కరలో. వచ్చేదెవరు నీతో మరణము వరకు,
వచ్చేదెవరు నీతో మరణము వరకు, ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవం నీకు, ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవం నీకు. ఆలోచించండి. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన ఈ రాత్రి వేళ జీవమైన మీరున్న స్థలములోనే నిన్ను నేను ఆ ప్రభువు నమ్ముకొని నాకు మరణము రాకముందే, నాకు మరణము రాకముందే, ఆ భయంకరమైన మరణము నేను ఎదుర్కొనకముందే ఆ శ్రేష్టమైన నిత్య జీవాన్ని నేను సొంతం చేసుకుంటాను. పాప జీవితం ఇక గెట్టు వేసుకొని దేవుని బిడ్డగా బ్రతకడానికి నేను సిద్ధమే. ఆ రాబోతున్న తీర్పును తప్పించుకోవాలన్న ఆశ నాలో ఉంది అని ఆశ కలిగిన వారు మీరున్న స్థలములోనే మీ తీర్మానంను గుర్తుగా పాప జీవితాన్ని, దుర్మార్గతను వదిలి మరణము రాకముందే దేవుని హెచ్చరికను విన్నారు కనుక ఈరోజు ప్రభు బిడ్డలుగా తీర్చబడాలని ఆశ కలిగిన వారు మీలో ఎవరైనా ఉన్నట్లయితే ప్రభు పేరట బ్రతిమలాడుతున్నాను. ఒక్కసారి మీ కుడి చేతి చూపించండి. ప్రభు నమ్మి ఆయన బిడ్డలుగా తీర్చబడిన వారు అనేక మంది ఉన్నారు. ఇంకా నమ్మని వారు, రక్షణ పొందని వారు ఈ రాత్రి వేళ నీ తీర్మానాన్ని తెలుపుతూ ఒక్కసారి మీ కుడి చేతి చూపించండి. చిన్న మాట ప్రార్థన చేసి ముగిస్తాను. ఎవరైనా ఉన్నారా? ప్రభు పేరట మనవి చేస్తున్నాను. నీ పాప క్షమాపణ, పాపాలు ఒప్పుకోకుండా అమ్మ దేవుని దీవించునుగాక ఛేదించండి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? గత రాత్రి తీర్మానం చేసిన వారు కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మీ కుడి చేతి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి. అన్న దేవుని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఛేదించండి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ఈ రాత్రి పిలుస్తున్నవాడు సాక్షాత్తు దేవుని పేరట దేవుని దాసుడు పిలుస్తున్నాడు. కానీ మిమ్మల్ని హెచ్చరిస్తుంది, పిలుస్తుంది ఆ పరమాత్ముడైన దేవుడే. నీ మీద ఎంత ప్రేమ ఉంది ఆయనకు. ఈ రాత్రైన హృదయాన్ని దేవునికి ఇస్తారా? ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నట్లయితే దయచేసి కనబడినట్టుగా మీ చేతు చూపించండి. ఇంతవరకు చేతులు ఎత్తిన వారు కాకుండా ఇంకెవరైనా ఉన్నట్లయితే దయచేసి మీ చేతు చూపించండి. మీ కొరకు చిన్న మాట ప్రార్థన చేసి ముగించబోతున్నాను. మిగతా వారందరూ ప్రభువున కనబడినట్టుగా ఎత్తి చూపించండి. దయచేసి కనబడినట్టుగా ఇంతవరకు తీర్మానం చేసుకోకుండా పాప జీవితంలో సాగి వెళుతున్నవారు ఈ రాత్రైన దేవుని ప్రేమను తలంచి, ఈ రాత్రైన దేవుని హెచ్చరికను స్వీకరించి మనసు మార్చుకుంటే మంచిదమ్మా, మంచిదన్నా. లేకపోతే పెద్ద శిక్ష, ఆ భయంకరమైన తీర్పులో నిలబడవలసి వస్తుంది. తప్పించుకోవడానికి ఆశ కలిగిన వారు మంచిది నాన్న, దేవుని దీవించునుగాక. అమ్మ ఇంకెవరున్నారు? ఆఖరిగా ముగించబోతున్నాను, మరొక్కసారి అడిగి ముగించబోతున్నాను. మంచిది. గాడ్ బ్లెస్ యు తల్లి. ఛేదించండి. ఇంకెవరైనా ఉన్నారు? మరొకసారి అడుగుతున్నాను. ఆశ కలిగిన వారు మీ చేతు చూపించండి. ప్రార్థన చేసి ముగించబోతున్నాను. ఇంకెవరైనా ఉన్నారా? ప్రభు పేరట బ్రతిమలాడుతున్నాను. ఆశ కలిగిన వారు తప్పక మీ చేతి చూపించండి. చేయెత్తకపోయినా పర్వాలేదు, ముగింపు ప్రార్థన చేస్తున్నాను. మీటింగ్ తర్వాత చేయెత్తిన వారు తప్పక ముందుకు రండి. ఒక 5-10 నిమిషాలు 2 మాటలు చెప్పి ప్రార్థన చేసి మిమ్మల్ని పంపిస్తాను. ఈ మార్గము ఎలాగున సాగాలో చెప్పడానికి లేక తెలియచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రార్థన చేతిన వారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఇంకా ఎవరైనా సరే చేయెత్తకపోయినా పర్వాలేదు, ముందుకొచ్చిన వారితో నేను మాట్లాడుతుండగా మీరు వచ్చి వారితో కూర్చోవచ్చు, లేక ముందుకు రావచ్చు. ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, చెప్పిన మాటలు దీవించమని ఈ దినమంతా మీరు చూపిన కృపను బట్టి మనసారా స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట స్తోత్రించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా శ్రేష్టమైన సంగతులు మనం విన్నాం. దేవుడు దర్శన రీతిలో యెహెజ్కేలుతో చెప్పాడు, ఆ దుర్మార్గునితో హెచ్చరించుము అని చెప్పాడు. ఈ రాత్రి వేళ మన పాపములో, మన దుర్మార్గతలో మరణిస్తే మనం ఎక్కడికి వెళతామండి? నరకానికి, అగ్నిగుండానికి వెళతాం. అగ్నిగుండాన్ని తప్పించుకోవాలంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం. ఈ దినం దాటిపోతే రేపు మంది కాదండి. కాబట్టి మనము మరణిస్తే ఎక్కడికి వెళతామనేది గుర్తెరిగి మరి ప్రభు దగ్గరకు వచ్చి పాపాలు ఒప్పుకొని ప్రభు బిడ్డలుగా మారు మనసు పొందినట్లయితే
పరలోక భాగ్యాన్ని పొందుతారని దైవజనుల ద్వారా విన్నాము. మరి అలాగూ చేతులు ఎత్తినా ఎత్తకపోయినా కూటమి అనంతరం ముందుకు వస్తే మీ కొరకై దైవజనులు మీ కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. సహోదరులలో నుండి కానీ సహోదరులలో నుండి కానీ ముందుకు రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. రేపు 9 గంటలకే కూడిక ప్రారంభం చేయబడుతుంది. అలాగూ పెందలకడ మీ పని బాటలు ముగించుకొని ఈ స్థలానికి రావాలని మనవి చేస్తున్నాం. కూటమి ముగించబడింది. అందరికీ ప్రేమ వందనాలు.